వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీరి 2 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎప్పటి నుంచో గత డిసెంబర్ నుంచి కూడా వీళ్ళైతే ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే 2 ఇయర్స్ అక్కడ వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే 2 ఇయర్స్ తర్వాత మీకు ప్రొబేషన్ అనేది డిక్లరేషన్ చేయబడుతుంది. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీ లాగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్లికేబుల్ చేయబడతాయి అంటూ ఆడైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారంటూ అప్పట్లో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ సంబంధించి అయితే ప్రజెంట్ ఈ యొక్క ప్రొబేషన్కి సంబంధించి గత డిసెంబర్ నుంచి కూడా మనకి పోస్ట్ పోన్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే ఈ ఒక నెల రోజుల నుంచి మళ్ళీ ప్రొబేషన్కి సంబంధించి ప్రతి కలెక్టరేట్కి ఆర్డర్స్ వెళ్ళాయంటూ దానికి సంబంధించి కానివ్వండి, ఇలా మనకి అప్డేట్స్ అయితే ఎప్పటికిప్పుడు రావడం జరిగింది అనమాట. సో ప్రతి అప్డేట్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ వచ్చేవాటికి సచివాలయ ఉద్యోగులతో సర్కారు అటు ఈరోజైతే ఇంకో న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి 60,000 మందికి ప్రొబేషన్ నిరాకరణ అంటూ ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో గ్రామ వార్డు కార్యదర్శులకు పెండింగ్, డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కాలేదని కొందరికి, ఫలితాలు రాలేదని మహిళా పోలీసులకు, సెలవులో ఉన్నవారు షోకాజు అందుకున్న వారికి పోలీస్ వెరిఫికేషన్ కాలేదని మరికొందరు అంటూ దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక సర్కార్ కొలువులనే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగంలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయలేదంటూ జూన్ నెలాఖరు నాటికి పర్మనెంట్ చేస్తామని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి కొంచెం వీరు డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో అదేవిధంగా ఇది రకాల కారణాలు చూపి సుమారు 60,000 పైగా ఉద్యోగులకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రొబేషన్కి సంబంధించి అందుకోలేని విధంగా ఉందంటూ, అదేవిధంగా ఈ యొక్క టోటల్ సచివాలయానికి సంబంధించి 1.34 lakh అయితే ఎంప్లాయీస్ అయితే ఉండడం జరిగింది. వీటిలో సంబంధించి మనకి కరెక్ట్గా అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఉదాహరణకి వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా ఫిల్ కావాల్సిన అనమాట సుమారు 6,000 వరకు కూడా ఉన్న వేకెన్సీ. ఇలా ప్రతి ఈ సచివాలయంలోనే రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా ఫిల్ కావాల్సిన ఉన్నాయి. వీటన్నిటిని తీసేయగా ప్రజెంట్ అయితే 1.17 lakhs మంది అయితే ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి వీరైతే గతంలో ఏపీఎస్సీ ద్వారా కానివ్వండి, అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ మహిళా పోలీసులకు సంబంధించి వారి ద్వారా కానివ్వండి వీరికి కొన్ని టెస్టులు అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఇక కొంతమందికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లు ఎగ్జాంపుల్ ఏఎన్ఎం ఇలాంటి వారికి అయితే ఎటువంటి ఎగ్జామ్స్ అయితే లేవన్నమాట, క్వాలిఫై ఎగ్జామ్స్. వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామంటూ గతంలో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఈ యొక్క ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఈ ప్రజెంట్ అయితే ఈ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 9 months అయిందంటూ దానికి సంబంధించి, అదేవిధంగా మనకి ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తే అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి కానివ్వండి, ఇక నెక్స్ట్ ప్రమోషన్స్ సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మనకి 1 by 1 అయితే ప్రాసెస్ అయితే మొదలవుతుందన్నమాట. ముందు ప్రొబేషన్ కంప్లీట్ అయితే అనమాట ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక పరీక్షలు లేవు, ఫలితాలు లేవంటూ ఈ యొక్క మహిళా పోలీసులకు సంబంధించి 14,000 మంది మహిళా పోలీసులకు సంబంధించి 1 year క్రితం అయితే డిపార్ట్మెంట్ టెస్ట్ నిర్వహించారు. వివిధ కారణాలతో ఫలితాలు వెల్లడించలేదంటూ, ఎందుకంటే ఈ యొక్క మహిళా పోలీసులు అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వీరిని తీసుకురావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం వీరికి కంపల్సరిగా ఒక సింగిల్ ఎగ్జామ్తో వీరిని తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రజెంట్ రెగ్యులర్ పోలీసులను చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే విధంగా ఉంటుంది మ్యాక్సిమం. మనకి రీసెంట్గా తెలంగాణ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, మెడికల్ ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. హైట్ కూడా మెజర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. హైట్స్ అనేవి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు ఈ యొక్క నోటిఫికేషన్లో, కేవలం సింగిల్ ఎగ్జామ్ ద్వారా వీటిని తీసుకోవడం జరిగింది. వివిధ కారణాల వల్ల ఈ యొక్క ప్రొబేషన్కి సంబంధించి అప్పట్లో కొన్ని రావడంతో దీన్ని అట్లా పక్కన పెట్టేశారు అనమాట. దానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది లేదనమాట. ఇక అదేవిధంగా క్యాజువల్ లీవ్స్లో వాడుకున్న కార్యదర్శులు కానీ వీళ్ళందరికీ షోకాజ్ నోటీసులు అందుకున్నవారు కానీ, అదేవిధంగా మెటర్నరీ లీవ్లో ఉన్న సిబ్బందికి అనారోగ్యంతో ఉన్నటువంటి ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న సెలవులో ఉన్నారో ప్రస్తుతం పర్మనెంట్ చేయడం లేదంటూ దీనికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఏదేమంటే కొన్ని జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ ఇంకా పూర్తి కదా, అలాంటి వారికి కూడా నిలిపివేయనున్నారు. చివరకు 56,000 మందిని పర్మనెంట్ చేయనున్నారంటూ ఇక మనకి అదేవిధంగా ఎగ్జామ్స్ పెట్టిన వాటి ద్వారా ఏపీఎస్సీ ద్వారా సుమారు ఈ యొక్క 10%
కూడా పాస్ కాకనివ్వకుండా అడ్డుకుందంటూ చెప్తున్నారనమాట. ఇక్కడ ఏదైనా మట్టుకే మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఏపీపీఎస్సీ ద్వారా రకరకాల డిపార్ట్మెంట్ల ద్వారా కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం పర్సంటేజ్ అయితే పాస్ అయ్యారనమాట. సో ఏదేమైనప్పటికీ వీరు ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా వీరు తీసుకొని రెగ్యులరైజేషన్కి సంబంధించి ప్రొబేషన్కి సంబంధించి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అదే మనకి ఇంకా క్లారిటీ రాలేదనమాట. సో దీనికి సంబంధించి 1 or 2 డేస్లో మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రానుందనమాట. ఎప్పుడు ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా మీకు చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రెగ్యులరైజేషన్ అయిన తర్వాత వీటికి సంబంధించి ప్రొబేషన్కు అయిన తర్వాత వీరి యొక్క ప్రమోషన్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఆ లిస్ట్ అనేది గతంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా అలాంటి వీడియోస్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.